వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణలో ఆటో కార్మికులు నిరవధిక సమ్మెను విరమించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆటో కార్మికులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల్లో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆటో కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆటో ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై త్వరలోనే జీవో విడుదల కానుంది. దీంతో సమ్మెను విరమించుకోవాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి కార్మిక సంఘాలు స్పందించాయి. ఆటో కార్మికుల సమ్మె విరమణతో ప్రజలకు భారీ ఊరట లభించింది. ఆర్టీసీ పక్షాన ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేస్తారన్న వార్త దుష్ప్రచారం మాత్రమేనని, అందులో నిజం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇది కార్మికులకు పెద్ద ఊరటనిచ్చింది. అలాగే ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. దీని విధి విధానాలను ఖరారు చేయడానికి సెప్టెంబర్ 1వ తేదీన కార్మిక శాఖ, రవాణా శాఖ, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో ఒక సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఓలా, ఊబర్ వంటి యాప్ల మాదిరిగానే ప్రభుత్వం తరపున ఒక యాప్ను రూపొందించాలని నిర్ణయించారు. ద్విచక్ర వాహనాల్లో ర్యాపిడో, ఓలా, ఊబర్ సేవలు అందిస్తున్న వాటికి ఎల్లో ప్లేట్ తప్పనిసరి చేయాలని, ప్రయాణికుల తరలింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర సహచర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లో పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడానికి 1,50,000 రూపాయల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. సంబంధించి చాలా కాలంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటిని గతంలో కూడా పరిష్కరిస్తామని చెప్పి దాని తదుపరి పని ఒత్తిళ్ల వల్ల మేము మళ్ళీ సమన్వయం కాకుండా పరిష్కారం కాలేదు. కానీ ఈరోజు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గారి నాయకత్వంలో మా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు ఆటో కార్మికులతోటి చర్చలు జరిపిన సందర్భంగా ఈ సమ్మెను నివారించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక అపోహ తెలంగాణ ఆటో కార్మికులు, యాజమాన్ల మధ్యలో ఇబ్బంది కలిగింది. ఆర్టీసీ ఈవీ ఆటోలు కొంటుందనే ఒక దుష్ప్రచారం జరిగింది. అది అవాస్తవం. ఎక్కడ కూడా అటువంటి చర్చ కూడా జరగలేదు. మేము లాస్ట్ మైల్ కనెక్టివిటీ కావాలంటున్నాం తప్ప ఆటోలు ఆర్టీసీ ఎప్పుడు కొనుగోలు చేసే ప్రస్తావన రాదు అనేటువంటి మాటను మనవి చేసినాం. దాంతోపాటుగా ఈరోజు 2012లో పెంచినటువంటి మీటర్ ఛార్జీలను పెంచాలని చెప్పినారు. ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా అగ్రి అయింది. అందుకు సంబంధించి వాళ్ళతోటి డిపార్ట్మెంట్ పరంగా చర్చలు చేసి త్వరలోనే అందుకు సంబంధించినటువంటి అధికారిక జీవోలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు హైదరాబాద్లో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి సంబంధించి కార్మిక శాఖతోటి దాని కొంత సెస్ రూపంలో దానికి సంబంధించిన కొంత రవాణా శాఖ, కార్మిక శాఖ కలిపి శాసనసభలో కొంత దానికి సంబంధించినటువంటి సవరణలు చేయాల్సినటువంటి దృష్ట్యా దాన్ని కూడా చేస్తామని ప్రభుత్వం తరఫున అంగీకరిస్తూ ఉన్నాం. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా ఆటో కార్మికులందరికీ శుభ సందర్భంలో తెలియజేస్తాను. అదిగాక హైదరాబాదులో మరి రెట్రోఫిట్ కానీ కొత్తగా ఈవీ ఆటోలు కొనుక్కునే వాళ్ళకు 1,50,000 రూపాయల సబ్సిడీని ఇచ్చేటువంటి దాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దాంతోపాటుగా మరి ఒక యాప్ ఉండాలి. ఏదైతే ఓలా, ఊబర్ లాగా ప్రభుత్వ యాప్ ఉండాలన్నారు. దానికి సంబంధించి ఐటీ శాఖతో సంప్రదింపులు చేసి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఒక మరి యాప్ తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా అగ్రిగేట్ సంబంధించిన పాలసీ కావచ్చు, ఇతరత్ర అన్ని సానుకూలంగా చేస్తూ వాళ్ళు 12,000 రూపాయలకు సంబంధించిన అంశం కూడా ప్రభుత్వం పెద్దలతోటి, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చ చేసి ఆ అంశానికి సంబంధించి కూడా వాళ్లకు వీలైనంత తొందరలో మరి ఒక సానుకూలంగా స్పందించే విధంగా తీసుకుంటామనే మాట ప్రకారంగా జాయింట్ యాక్షన్ కమిటీ మీద వచ్చినటువంటి సంఘ ప్రతినిధులందరూ మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తదితర అధికారులతో జరిపిన చర్చల్లో సమ్మెను ఉపసంహరిస్తామనే ప్రకటన చేసిన సందర్భంగా వారికి అభినందనలు. తప్పకుండా నేను రవాణా శాఖ తరఫుగా ఇంతకుముందుగా ఆర్టీసీ కార్మికులకు ఏ విధంగా హామీలు ఇచ్చి అమలు చేస్తా ఉన్నామో ఆటో కార్మికులకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా తెలంగాణ
పల్నాడు జిల్లా సత్తెనపల్లి కొత్తపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తగా అమర్చిన